ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు జిల్లా. చెప్పండి అందరికి. సుద్దపల్లి గ్రామం. మేము మరి దేవుని చిత్తం వల్ల 2024 మరి అయ్యగారు మరి విజయవాడలో ప్రేయర్ పెడుతున్నారు. నేను యూట్యూబ్లో చూసి ఎప్పుడు మరి అయ్యగారి సాక్ష్యం విని చూసి ఆ సాక్ష్యం వింటాను ఎంతో కన్నీటి పరిమితమయ్యి మరి నేను ప్రార్థన చేసుకున్నా, అయ్యా ఈ బిడ్డ ఎక్కడ పెడుతున్నాడో ప్రార్థన అక్కడికి నన్ను నడిపించమని యూట్యూబ్లో కొట్టుకొని నేను 2 నెలలు మరి విజయవాడ గ్రామానికి మరి ప్రార్థనకి వెళ్ళాను. వెళ్ళి ప్రేయర్ ఆయిల్ ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడంటే ఆ ఆయిల్ యేసు రక్తం కాబట్టి ఆ యేసు రక్తం తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మరి యేసు రక్తం అంటే నాకు చాలా ఇష్టం, తీసుకొచ్చి అనేక మంది బిడ్డలకి ఇస్తానన్నమాట. ఇక యేసు రక్తం తీసుకొని వచ్చాను. మరి అయ్యగారులు కలిసి ప్రార్థన చేసుకొని వచ్చిన తర్వాత ఇదిగో నా దగ్గర ఉన్న బాబు మరి పాయిజన్ తీసుకొని ఎలిక ముందు ట్యూబు మరి బాటిల్లో కూల్ డ్రింక్ బాటిల్లో కలిపి తాగాడు. తాగిన తర్వాత కూడా సాయంత్రం దాకా ఎవరికి చెప్పలే బాబు. మరి వాళ్ళ మామయ్యకి చెబితే అప్పుడు పొన్నూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి మరణ అంచుల్లోకి వెళ్ళిపోయాడు బాబు. హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ మొత్తం గోమని ఏడుతున్నాడు. తండ్రి లేడు బిడ్డకి, తల్లి ఒక్కతే ఉంది. వాళ్ళు గోమని ఏడుతున్నాడు. నేనైతే గత 30 సంవత్సరాల నుంచి నేను దేవుడిని నమ్ముకొని ఉన్నా. నా దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మకి నాయనమ్మని అవుతా నేను. మరి ఆ అమ్మాయి వచ్చి నాయనమ్మ నా బిడ్డ కోసం ప్రార్థన చేయి అని రోజు నాకు మరి నా దగ్గరికి వచ్చి ఏడ్చేది. నీకేం పర్వాలేదు. నేను అప్పుడు వెంటనే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పా, అయ్యా మరి చిన్న బిడ్డ, తండ్రి లేని బిడ్డ అయ్యా అని. మరి అయ్యగారు పక్కనే ఉంటాడు సాలోమ అయ్యగారు, ఆయనకి ఫోన్ చేస్తే అయ్యగారికి ఇచ్చి ప్రార్థన చేయించా. ఈ బాబుకి ప్రేయర్ ఆయిల్ ఇచ్చి పంపించా. నేనుగా హాస్పిటల్కి అయితే వెళ్ళలా. హాస్పిటల్కి నేను రాలేదని మీరు అనుకోవద్దమ్మా, నేను ప్రేయర్ చేస్తున్నాను, చేపిస్తున్నాను, మీరు భయపడొద్దు. అయ్యగారు ఒకటే మాట చెప్పాడు, ఆ బాబుకి ఏం అవ్వదమ్మా, హల్లెలూయా, మరి ఆ బాబుకి ఏమవుతుంది, నువ్వు భయపడబాకమ్మా అని. మరి అయ్యగారు నోటు దేవుడు మాట అది. ₹1 కోటి మూట మనకు ఎక్కడికి పోయినా దొరకదు. బాబు వారం 10 రోజులు తీసుకెళ్ళమని పొన్నూరు నుంచి నారాకోడూరు దాకా తీసుకొచ్చి అయిపోయాడు తీసుకొస్తున్నారని ఆ రోజు ఆదివారం ప్రేయర్లో ఉన్నాం మేము. అందరూ పరుగులు ఎత్తుకెళ్ళారు, కానీ నేను వెళ్ళలా. అయ్యా నీ పాదాలు నేను గట్టిగా పట్టుకున్నా. నీ మాట దైవజనుడు మాట, నీ మాట ఒకటే. మరి ఆయన గట్టిగా చప్పట్లు కొడదామా అని చెప్పాడు కాబట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆఖరికి అన్ని టెంటులు కూడా వేశారు, చుట్టాలను కూడా పిలిచారు, బంధువులు కూడా వచ్చేసారు బిడ్డ చనిపోయాడని. దేవుడు ఆయన కృప చేత మరి ఆ యేసు రక్తం ద్వారాగా ఈ బిడ్డను దేవుడు బతికించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు పెట్టినాడు. నేనైతే మరి ఎక్కడికో వెళ్ళి తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పాలనుకుంటే విజయవాడ వస్తాడేమో అయ్యగారు, మళ్ళీ వద్దామంటే మరి విజయవాడ నేను వెళ్ళలేకపోయాను. మరి ఇక్కడికి అనుకోకుండా మరి దేవుడు ఇక్కడికి నడిపించినందుకు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నేను రుణం తీసుకోలేనమ్మా. నాతో అయితే దేవుడు ఎంత గొప్పవాడో నాతో చెప్పారు, అయ్యా బ్రతకడంట. అవును, బ్రతకడనే చెప్పారు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ పాయిజన్ అయినా కానీ కూల్ డ్రింక్లో కలుపుకొని తాగిన వారు బ్రతికిన వారు చరిత్రలో లేరు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ కూల్ డ్రింక్లో పెట్టుకొని తాగితే ఇమ్మీడియట్గా అది రియాక్షన్ ఇస్తుంది అన్నమాట. సో కూల్ డ్రింక్ కానీ ఎనీ ఆల్కహాల్ కానీ దేంట్లో కలుపుకొని తాగినా బ్రతకరు. డాక్టర్స్ చేతులు ఎత్తేసారయ్యా, ఇంకా కష్టమయ్యా, అయ్యా ఇంకా మా వాళ్ళందరూ ఏర్పాట్లో ఉన్నారు, ఏం చేయమంటారయ్యా అని చెబితే నేను ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ప్రార్థన చేసి మరలా వచ్చి ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి చెప్పినాను, ఆ బిడ్డను నా దేవుడు బ్రతికించబోతున్నాడు. హల్లెలూయా. ఆ బిడ్డను నా దేవుడు బ్రతికించబోతున్నాడని చెప్పాను. చక్కగా బ్రతికించాడు. బ్రతికించి ఈ జన సమూహము ముందు సాక్షీకరముగా నిలుచోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏం పేరు? జగదీష్. జగదీష్. జగదీష్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు నిన్ను బ్రతికించింది? యేసయ్య. యేసయ్య. యేసయ్య నీకు కావాలా? కావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. తండ్రి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి.
మీ శక్తితో నీ బలముతో నింపండి, గొప్పవాడగునుగా. బ్లెస్ చేయండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ఈ సాక్ష్యమంతా నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆమేన్ అనండి అమ్మా. దేవుడు ఉన్నాడా చనిపోయినాడా చెప్పాలమ్మా. బ్రతికే ఉన్నాడా? బ్రతికే ఉన్నాడా? కృప కలుగునుగాక. ఈ బిడ్డల జీవితంలో చేసిన అద్భుతం ఈ రాత్రి మీ జీవితాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. త్వరగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ డాడీ. గాడ్ బ్లెస్. కృప కలుగునుగాక. మీ అందరికి వందనాలమ్మా. మీరందరూ కూడా దేవుడు నమ్ముకొని, దేవుడు గొప్పవాడు. మరి మమ్మల్ని బతికించింది, నా బిడ్డను బతికించింది దేవుడు, మిమ్మల్ని కూడా బతికిస్తాడని విశ్వాసముతో ప్రార్థన చేసుకోండి. దేవుడు ఈ దినం చూపించాడంటే ఆయన మహాకృపసాద్, ఆయన దయా కిరీటము మాపై, మనపై, మనందరిపై, దైవజనుడిపై పెట్టాలి. ఇంకా అనేక ఆత్మలు దొరకాలని మీరందరూ ఆ బిడ్డ కోసం మరి 40 దినాల ఉపవాసంలో మరి ప్రేయటంలో ఉండి ఎన్ని కుటుంబాలు కట్టబడాలో, మరి ఎంత సేవని బిడ్డ జరిగించాలో ఆ బిడ్డ కోసం మీరందరూ కన్నీటి ప్రార్థన చేయమని నా మనవి చేస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించు. థ్యాంక్ యూ.